హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. చాలా రోజులైంది ఇట్లా కూర్చొని మాట్లాడక. అండ్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసినట్టు టైటిల్ చూసినట్టు మీ అందరికీ కూడా తెలుసు. ప్రీవియస్గా కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నా లైక్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి. సో ఈ వీడియోలో మీరు నా రియాక్షన్ చూడబోతారు అండ్ మహి రియాక్షన్ కూడా చూడబోతారు అనమాట. ఎక్కడ ఏం ఎడిట్ చేయకుండా రాగా ఉంచుదాం అనుకుంటున్నాను. అందుకనే ముందే వీడియోలో మాట్లాడి మిర్యాలగూడలో ఉన్నప్పుడు టెస్ట్ చేసుకున్నాను అనమాట. లైక్ నేను ఆల్రెడీ నాకు కొంచెం డౌట్ ఉండే మిర్యాలగూడలో ఉన్నప్పుడే. సరే కొంచెం ఆగుదాము, ఒక 2-3 డేస్ ఆగినాక టెస్ట్ చేసుకుందాం అని చెప్పి మహికి తెలియకుండానే టెస్ట్ కిట్స్ నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట బ్లింకిట్లో బెంగళూరులో ఉన్నప్పుడు. సో అవి నేను క్యారీ చేసిన. అప్పుడు కూడా అసలు మహికి అసలు ఐడియానే లేదు ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే ఎట్లుంటుంది, ఎన్ని లైన్స్ వస్తాయి ఏంటి అన్నది. సో అప్పుడు కూడా మహి చాలా షాక్లో ఉంటాడు. ఓ పాజిటివ్, 2 లైన్స్ వస్తే పాజిటివ్ అన్నది. ఆ రియాక్షన్స్ అంతా మీరు చూడబోతారు. అండ్ నాదైతే చాలా 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 రా రియాక్షన్ ఉండబోతుంది. నేనైతే చాలా ఎమోషనల్ అయినా. యాక్చువల్లీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట పాజిటివ్ వస్తుంది అని చెప్పేసి. జస్ట్ నాకేదో కొంచెం సిమ్టమ్స్ ముందే అనిపించినాయి అని చెప్పి నేను టెస్ట్ చేసుకున్నా. బట్ పాజిటివ్ వచ్చింది అండ్ ఐఎమ్ సూపర్ సూపర్ హ్యాపీ. అండ్ మా వాళ్ళకు కూడా అందరూ హ్యాపీ. సో ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా మా పేరెంట్స్ రియాక్షన్, మా ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ అంతా నేను క్యాప్చర్ చేసుకున్నా. సో అది కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ప్రీవియస్గా నేను కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేసినా కదా, లైక్ నాకు నాజియా ఉండే, ఫుల్ వామిటింగ్స్ ఉంది, దానివల్ల సిలైన్ పెట్టుకున్నా అని చెప్పి. సో అది చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది వచ్చి మెసేజ్ చేశారు, ఇప్పుడు ఎట్లుంది మీ హెల్త్ అంతా ఓకేనా, కేఎఫ్సీ తినకండి అది ఇది అని చెప్పి. సో నేను కేఎఫ్సీ ఏం తినట్లేను, జస్ట్ ఆ రోజు ర్యాండమ్గా పిల్లల కోసం వెళ్ళినాం. అండ్ ఇప్పుడు నేను చాలా బాగున్నా. నాకు నాజియా కూడా కొంచెం తగ్గింది. అంటే ట్యాబ్లెట్ వేసుకుంటున్నా కాబట్టి తగ్గింది. ఇఫ్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఏంటి సిచ్యువేషన్ అనేది నాకు తెలియదు. సో నేను అంత ధైర్యం కూడా చేయలేకపోతున్నా. బట్ యాజ్ ఆఫ్ నౌ నా హెల్త్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి. లిటరలీ సో ఎమోషనల్. నాకు నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు టైం మార్నింగ్ 9 o'clock అయింది. సో మహి పడుకుండు నైట్ మొత్తం ఆఫీస్ వర్క్ చేసుకొని. సో మహి ఇప్పుడు లేపను, కొద్దిసేపు అయినాక లేపుతా. మా చెల్లి వస్తుంది ఈరోజు.
సో చెల్లి వస్తుంది పిక్ చేసుకోవాలని చెప్పి కొంచెం ముందే లేపి చూపిద్దాం అనుకుంటున్నా. లిటరలీ ఐఎమ్ జస్ట్ వాంట్ టు సీ మహేష్ రియాక్షన్. హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి అంటే మా మమ్మీ వాళ్ళకి అందరికి ఇప్పుడే చెప్పాలని ఉంది. బట్ నో, ఇప్పుడు ఎవరికీ చెప్పాము. ఎందుకంటే మేము మిరాల్గూడలో ఉన్నాము ఇప్పుడు. సారీ కెమెరా యాంగిల్ అటు ఇటు పోతుంది, ఎందుకంటే నా చేతులు షివర్ అవుతున్నాయి లిటరలీ. ఇప్పుడు మేము మిరాల్గూడ ఉన్నాము మిరాల్గూడలో. ఈరోజు మేము బెంగళూరుకి వెళ్తున్నాము అనమాట. సో రేపు చెకప్కి వెళ్తాము. ఒక ఫస్ట్ చెకప్ ఆర్ సెకండ్ చెకప్ అయిపోయేంత వరకు అసలు ఎవరికి చెప్పాలనుకోవట్లేను, నేను కానీ మహి కానీ. అస్సలు కావాలని ఏడుస్తుంది అనుకోదు, ఇదంతా హ్యాపీ చేస్తే అసలు నాకు అస్సలు అంటే అసలు కంట్రోల్ కావట్లేదు. మార్నింగ్ 6 o'clock నుంచి అలారం పోస్ట్పోన్ చేసుకుంటున్నాను అనమాట. 6 o'clock టేస్ట్ చేసుకుందాము, 7, 8 ఇట్లా కాదు, ఇంకా నిద్ర కూడా పట్టట్లేదు అని చెప్పేసి వచ్చి టెస్ట్ చేసుకున్నా. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 lines, ఇది కొంచెం లైట్ ఉంది, ఇట్స్ ఓకే, దాన్ని ఫెయింట్ లైన్ అంటారు, అయినా కూడా పర్లేదు. మా మమ్మీ అయితే అసలు ఇట్లా డీజే బారాత్ పెట్టుకొని డాన్స్ చేస్తుంది ఇప్పుడు. అంత 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 వెయిట్ చేస్తుంది మా మమ్మీ అయితే లిటరల్లీ. సో ఇప్పుడు ఇవన్నీ దాచిపెట్టి మై కోసం ఏదైనా చేయాలి. కనీసం ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి పెట్టడము, సంథింగ్ ఏదో ఒకటి. కెమెరా స్టాండ్ కూడా తెచ్చుకోలేను నేను, నాకేం తెలుసు పాజిటివ్ వస్తుంది అని చెప్పి. కెమెరా ఎక్కడ పెట్టాలి మహి రియాక్షన్ కోసం. బట్ నాకు ఖచ్చితంగా మహి రియాక్షన్ ఖచ్చితంగా కావాలి. సో చూద్దాం మహి ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంది అన్నది. సో యా, చూసారు కదా, దట్ వాస్ మై హానెస్ట్ రియాక్షన్. ఎందుకంత ఎమోషనల్ అయినా అన్నది నాకు కూడా తెలీదు. ఇప్పటికీ ఆ ఫుటేజ్ చూసినప్పుడు నాకు ఇంకా ఎమోషనల్ అనే అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఐ వాస్ సూపర్ ఎమోషనల్ ఆ క్లిప్పింగ్స్ అన్నీ చూసినప్పుడు. అండ్ ఎందుకంటే ఏడ్చినా అన్నది నా దగ్గర రీజన్ కూడా లేదు. అండ్ అది ఓవర్ భయం వల్ల వచ్చిందా, లేకపోతే సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక వచ్చిందా, ఓవర్ హ్యాపీనెస్ వల్ల వచ్చిందా తెలియదు. బట్ చాలా ఏడుపు వచ్చేసింది. అండ్ ఆఫ్ కెమెరా చాలాసేపు ఏడ్చిన అనమాట. అండ్ నేను ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకున్నాకనే మహికి చెప్దాం అనుకున్నా. ఇఫ్ అది బై మిస్టేక్గా కిట్ ఫెయిల్ అయ్యో ఒక 2 lines చూపించి తర్వాత నేను మహికి చూపించినాక మేమిద్దరం హ్యాపీ అయినాక అట్లా కాదు అని తెలిస్తే మళ్ళీ మహి ఫీల్ అవుతాడు అని చెప్పేసి నేను ముందు జాగ్రత్తతోనే, ఆల్మోస్ట్ నా దగ్గర 4 kits ఉన్నాయన్నమాట. అందుకనే ఫస్ట్ డే ఒక 2 kitsతో చేసుకుందాము టెస్ట్. ఇఫ్ ఏదైనా కొంచెం చిన్న లైన్ వచ్చినా సరే ఒక 2 days ఆర్ 1 day ఆగి తర్వాత ఇంకో 2 kits చేసుకుందాం అనుకున్నా. సో అందుకనే 2 స్టార్ట్ చేయడమే 2 kitsతో స్టార్ట్ చేసిన. ఆఫ్ కెమెరా ఒకటి పక్కన పెట్టినా అనమాట. బట్ దానికి 5 minutes పడుతుంది. ఆ 5 minutes అసలు ఎంతసేపు దేనికోసమైనా వెయిట్ చేయొచ్చు, కానీ ఇట్లాంటి టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక 5 minutes కూడా నాకు 5 hours లా అనిపించింది. సో నాకు ఇంకా టెన్షన్ ఆగలేక ఇంకో చిన్న కిట్ ఉందనమాట, అది జస్ట్ 2 minutesలో తెలిసిపోతుంది. సో ఆ కిట్లో ట్రై చేస్తున్నాయి అనమాట. దాంట్లో నార్మల్గా లైన్ వచ్చింది. ఫస్ట్ ఒక లైన్ డార్క్ వచ్చింది, తర్వాత ఇంకో లైన్ చాలా లైట్ వచ్చింది. ఏదో టెస్ట్ కిట్ ఫెయిల్ అయి ఉంటుందిలే అనుకున్నా. అది కొంచెం డార్కర్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ అని ఏడుస్తూనే ఉన్నా. ఇంకా పక్కన కిట్ గురించి అసలు మర్చిపోయినా. దాని తర్వాత ఆ సైడ్ కిట్ చూసినప్పుడు అది కూడా 2 lines కొంచెం డార్క్ వచ్చినాయి. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా. అండ్ దాని తర్వాత కెమెరా ఆఫ్ చేసి ఎంతసేపు దాని వెనకాల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివినా, లైక్ డార్క్ లైన్ రావాలా, ఫెయింట్ లైన్ రావాలా, ఏంటి అన్నది గూగుల్ లెన్స్లో ఫోటో తీసి కరెక్టేనా కాదా ఇన్ని క్రాస్ చెక్ చేసుకున్నాక మహి చెప్పిన. అండ్ మహి రియాక్షన్ కూడా యాక్చువల్గా చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటుంది. మహి రియాక్షన్ మహి లైక్ అవునా అన్నట్టు ఉంటుంది అనమాట. సో మీరు నెక్స్ట్ క్లిప్పింగ్లో చూస్తారు. అవును. సో యా, దట్ వాస్ మహీస్ రియాక్షన్ అనమాట. ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే మహికి, అసలు నువ్వు ఎప్పుడు లేసి టెస్ట్ చేసుకున్నావు, నా పక్కనే ఉన్నావు కదా, ఇది కరెక్ట్ బ్రాండేనా, ఇది మంచి కిట్టేనా, ఇది ఎందుకు పెద్ద ఉంది, ఇది ఎందుకు చిన్న ఉంది, ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అనమాట. యాక్చువల్గా నేను మహికి ఏం చెప్పిన అంటే, నేను ఒక వీడియో తీసుకుంటున్నా, నీకోసం ఒక టీషర్ట్ ఆర్డర్ చేసిన సర్ప్రైజ్గా, చాలా బాగుంటుంది. సో నాకు నీ రియాక్షన్ కావాలి, లోపలికి వచ్చేసా న్యాచురల్గా అని చెప్పిన. బట్ ఈ సర్ప్రైజ్ అయితే మహి అస్సలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మేమిద్దరం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం.
హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఈరోజు ఇప్పుడే బెంగళూరుకి వచ్చినాం అనమాట. మిర్యాలగూడ నుంచి హాస్పిటల్కి వెళ్ళబోతున్నాము. సో ఈ వ్లాగ్ మోస్ట్లీ మా ఫ్యామిలీ రియాక్షన్స్ అన్నీ వచ్చినాక ఫస్ట్ హాస్పిటల్ విజిట్ అనమాట. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినాక హాస్పిటల్కి వెళ్తున్నాం. కొంచెం కూడా టైం లేదు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. డాక్టర్ 12:30 వరకే ఉంటారంట. నాట్ ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ట్యాబ్లెట్స్ ఇచ్చిన, ఇంజక్షన్ ఇచ్చిన ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంట్లో క్యారెట్ ఉంది, క్యారెట్ తినేస్తున్నాను. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను అనుకుంటా. మేము ఇంటికి వెళ్ళే ముందు అసలు ఏం స్టాక్ పెట్టుకోమని ఉంటే వెజిటేబుల్స్ కానీ ఏమి ఉండవు. లక్కీలీ క్యారెట్ ఉంది, ఇప్పుడు తినేసి వెళ్ళాలి. నాట్ ఈవెన్ నేను చదువుకోవాలి. బ్యాగ్లు అన్నీ ఎక్కడక్కడ పెట్టేసి వెళ్తున్నాం. ఇప్పుడు ఉన్నాయన్నమాట టెస్ట్ కిట్స్ అన్నీ. సో ఇప్పుడు అవన్నీ తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు అవన్నీ డాక్టర్కి చూపించాలనుకుంటా. నాకు తెలిసి అడుగుతారేమో వాళ్ళు, ఐ డోంట్ నో. ఇంకా అక్కడ ఏం జరిగింది ఏంటన్నది రికార్డ్ చేస్తా, మాట్లాడకపోవచ్చు. మ్యాథ్స్ వాయిస్ ఓవర్లో చెప్తా ఎట్లా ఏమైంది ఏంటి అన్నది. సో హోప్ అంత మంచిగా ఉండదు అనుకుంటున్నాను. సో ఇంకా ఆ రోజు బెంగళూరుకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ బెంగళూరుకి రీచ్ అవ్వగానే లగేజ్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయినాం. హాస్పిటల్ మా దగ్గర నుంచి ఒక 20 మినిట్స్ అంతే. సో వెళ్ళగానే మనం ఆల్రెడీ ఇంట్లో టెస్ట్ చేసుకుంటాం కదా, కిట్స్ అడుగుతారు అనమాట వాళ్ళు. సో అవి చూపించినాక డాక్టర్ మనతో మాట్లాడి ఒక 2 టెస్ట్లు రాస్తారు. ఒకటి యూరిన్ టెస్ట్, ఇంకోటి బ్లడ్ టెస్ట్ అనమాట. యూరిన్ టెస్ట్ వచ్చేసి మనకి ఒక 1-2 అవర్స్లో వచ్చేస్తుంది రిజల్ట్. బ్లడ్ టెస్ట్ ఈవినింగ్ వరకు టైం పడుతుంది అని చెప్పారు. ఆ ఈవినింగ్ వరకు ఇంకా మా ఇద్దరు టెన్షన్ చూడాలి, వాల్యూ ఏమొస్తుంది ఏంటి అనేది. సో ఏం టెస్ట్ అంటే బీటా హెచ్సిసి టెస్ట్ చేస్తారు. సో ఈ హార్మోన్ ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మాత్రమే ఉంటుంది అనమాట. ఆ టెస్ట్లో మనకు వచ్చిన వాల్యూ బట్టి మనకి ఎన్ని వీక్స్ ఏంటి అనేది చెప్తాం. మేము బ్లడ్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. రిజల్ట్స్ మాకు వాట్సాప్లో సెండ్ చేస్తా అని చెప్పారు. ఈవినింగ్లో మాకు టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో యా, ఈ వీడియోకి ఇంతే. మీకు ఎవరికైనా వీడియో వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే బాయ్ మరి.